అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ముందుగా క్షమించాలి, నిన్న 7వ భాగమే ఆఖరి భాగం అని చెప్పి నేను ప్రకటించడం జరిగింది నిన్న వీడియోలో. దయచేసి ఏమనుకోవద్దు, నేను చూసుకోలేదు. చాలామంది సూచన ఇచ్చారంటే, సూచన అంటే లింక్ పంపించారు, ఈ పాట తాలూకు లింక్ పంపించి ఇంకొక చిన్న బిట్, ఒక చరణం ఉంది సుశీల్ గారు పాడింది, మీరు బహుశా మిస్ అయినట్టున్నారు. చాలామంది పంపించారు. అందరికీ దయచేసి ఏమనుకోవద్దు, నేను ఎందుకంటే మిస్ అయ్యాను తప్ప చేయకూడదని కావాలని వదిలేసినటువంటి చరణం అయితే కాదు అది. సో ఎవరైతే పంపించారో, గుర్తు చేశారో ఈ పాటలో ఒక చరణం మిస్ అయిందని వాళ్ళందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సో ఇప్పుడు ఈ ఆఖరి చరణంతో అయితే ఖచ్చితంగా పాట పూర్తయినట్టే. ఈ 8వ మరియు ఆఖరి భాగానికి మీకు సుస్వాగతం. నిన్న వీడియోలో ఆఖరి భాగం అని చెప్పాను, దయచేసి దాన్ని ఇగ్నోర్ చేయండి, విస్మరించండి. ఓకేనా? విస్మరించలేనా అంటారు, ఇగ్నోర్ అనుకుంటా. సో ఈ ఆఖరి చరణం గౌరీమనోహరి అనే ఒక రాగంలో ఉంది. శృతి అయితే సీనే ఒకటే. ఇరవై 23వ మేళకర్త రాగం గౌరీమనోహరి. ఇవి స్వరాలు రీటు, గావన్, మావన్, పా, దాటు, నీటు. ఆహాహా, ఎంత మంచి మంచి రాగాలు తీసుకున్నారు చూడండి మొత్తం ఈ పాటలో. దీనికి ముందేం బిట్ ఏమి లేదు, డైరెక్ట్ నేరుగా చరణం మొదలైంది. పాగమ పాగమ పస పసని సమగ సరీస పాగమ పస పసని సమగ సరీస. ఇది పైన, నేను కింద పడుతున్నాను. ఇది మళ్ళీ వస్తుంది. ఇక్కడతో పాట పోర్షన్ పూర్తయిపోయింది. దీని తర్వాత స్ట్రింగ్స్, ట్రెమోలో స్ట్రింగ్స్. ఇంతకుముందు భాగంలో ఎక్కడో ట్రిల్ అనే పదం వాడాను. ట్రిల్ కరెక్ట్ కాదు, క్షమించాలి. ట్రెమోలో అంటారు, అంటే ఇలా ఆ వైలిన్ మీద వేలు పెట్టి అట్లా వణికించారనుకోండి, ఆ స్వరం కూడా వణుకుతున్నట్టు వస్తుంది. ష్రిల్ అని అంటారు మామూలుగా ఇంగ్లీష్లో పదం, బట్ మ్యూజికల్గా మాట్లాడితే ట్రెమోలో అంటారు దాన్ని, ఆ ప్రక్రియని. ఆ ట్రెమోలో స్ట్రింగ్స్ ప్లస్ హవాయింగ్ గిటార్ చెప్పాను కదా, ఒక రకమైన ఒక స్లైడ్ లా ఉంటుంది. అది ఇంతకుముందు చాలా భాగాల్లో ప్లే చేసి చూపించాను అది. సో ఆ రెండు ఇన్స్ట్రుమెంట్స్ మీద ఒక మ్యూజిక్ ఉంటుంది, బిట్ ఉంటుంది, దాంతో పూర్తయిపోతుంది. అయితే దానికి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ పాట పోర్షన్ చరణం మళ్ళీ మొత్తంగా వాయించేస్తున్నాను. ఇప్పుడు స్ట్రింగ్స్ చూద్దాం.
అయితే ఇక్కడ మాత్రం మాటు వస్తుంది. అది ఎందుకంటే ఆ సిచ్యువేషన్కి సందర్భానికి తగ్గట్టుగా ఆ టెన్షన్ క్రియేట్ చేయడానికి వాడారు తప్ప ఇప్పుడు గౌరీ మనోహర్లో మాటు ఉందని కాదు అర్థం. ఓకేనా? తర్వాత పావర్కి వచ్చాం కదా, మళ్ళీ పై స్థాయికి వెళ్తుంది. ఓకేనా? సో ఇక్కడ దాకా వచ్చింది. ఈ చివరిలో జీ మేజర్, అలా స్ట్రింగ్స్ మీద జీ మేజర్ కార్డ్ ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ నుంచి గిటార్ వస్తుంది. అయితే వెనకాల స్ట్రింగ్స్ కార్డ్స్ కంటిన్యూ అవుతాయి. మళ్ళీ ఈ స్ట్రింగ్ పెట్టి చూసేద్దాం. సా నీ సా నీ గా మా మా పా నీ గా మా పా. ఓకేనా? ఇప్పుడు గిటార్ అది ఎలా అంటే చూడండి, వినబడిందా? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా స్లైడ్ అవ్వడం. దీన్ని ఏమంటారంటే పోర్టమెంటో అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది, మీ కీబోర్డ్లో ఉండే ఉంటుంది చూడండి. పోర్టమెంటో అంటారు దాన్ని. అంటే ఇక్కడి నుంచి అలా కాకుండా ఇక్కడి నుంచి అక్కడ దాకా స్లైడ్ అవ్వాలంటే, వినబడింది కదా? కొంచెం వాల్యూమ్ పెంచుతాను చూడండి. అయిందా? తర్వాత మళ్ళీ మా నుంచి మా మీద గమకం వచ్చి గా మీద ల్యాండ్ అవుతుంది. అనగానే ఒక కార్డ్, ఆ కార్డ్స్ తర్వాత చెప్తాను. తర్వాత మళ్ళీ గిటార్ అంటే మళ్ళీ గా నుంచి రీ స్లైడ్. ఆ రీ మీద ఉండగా మళ్ళీ స్ట్రింగ్స్ మీద కార్డ్ వస్తుంది. అయిన తర్వాత ఈ గిటార్ మీద ఉన్నటువంటి రీ నీకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, నీ1 ఇచ్చారు. ఎందుకు? మళ్ళీ జీవము నీవే ఆ చరణం ఆ పల్లవి వస్తుంది కాబట్టి, అది ఖరహర ప్రియ స్వరాలు మెట్లు కాబట్టి మళ్ళీ నీ1 చూపించారు. దాటు రెండు రాగాలకే కామనే. ఇక్కడ దాటునే, మళ్ళీ గౌరీ మనోహర్లోను దాటు కాబట్టి రీ నుంచి నీ1 చూపించారు. సారీ, అయితే ఆ దాకి వచ్చి పాకు వెళ్ళకుండా మళ్ళీ సాకి వెళ్తుంది. అర్థమైందా? సో కార్డ్ మళ్ళీ కార్డ్ నీ ద సా. ఒకసారి ప్లే చేస్తాను మొత్తం చూడండి. సో దాన్ని ఏమంటారంటే ఆ పోర్టమెంటో అనే వాల్యూ కొంచెం తగ్గించుకున్నాం అనుకోండి, మామూలుగా ప్లే చేయొచ్చు. అంటే అట్లా ఇదేం చేయాలంటే పోర్టమెంటో ఎప్పుడైతే ఆ రైట్ సైడ్ నోట్ ఎప్పుడైతే వాయిస్తామో కీ లెఫ్ట్ సైడ్ వదిలేయాలి, లేకపోతే ఇది కూడా సౌండ్ వచ్చేస్తుంది చూడండి. అందుకని రైట్ సైడ్ కీ వెళ్ళగానే లెఫ్ట్ వదిలేయాలి. అట్లా. సో ఇది మొత్తం గిటార్. అయితే మధ్యలో వచ్చేటువంటి ఆ కార్డ్స్ ఏంటంటే స్ట్రింగ్స్ మీద వస్తాయి, అది చూపిస్తాను. అంటే కరెక్ట్గా దీని ముందు చూడండి, గిటార్ స్టార్ట్ అవ్వకముందు జీ మేజర్ కార్డ్ ఇచ్చారు స్ట్రింగ్స్ మీద. గుర్తుంది కదా, ఇందాక చెప్పాను. స్ట్రింగ్స్ మీద ఆ పామ్ ల్యాండ్ అవుతుంది, అయితే ఆ కార్డ్ ఉంది. తర్వాత ఇప్పుడు ఈ గిటార్
మైనర్ ఇచ్చారు, జీ మైనర్. ఓకేనా? తర్వాత నీ ద ద స, మళ్ళీ సి మైనర్. సో మళ్ళీ చూద్దాం. ప బా మ గ ప మ గ రి నీ ద ద స. అయితే మళ్ళీ అదంతా పాడేసిన తర్వాత జీవము నీవే కదా ఎక్కడ దాకా వస్తుందంటే అనే పా మీద సుశీల్ గారు ఆపేగానే మళ్ళీ జీ మేజర్ కార్డ్ ఇచ్చారు. అర్థమైంది కదా? సో ఈ స్ట్రింగ్స్ మీద కార్డ్ చేయండి అంటే ఫస్ట్ జీ మేజర్తో స్టార్ట్ అవుతుంది. ఈ గిటార్ స్టార్ట్ అయిన తర్వాత సి మైనర్, మళ్ళీ జీ మైనర్, మళ్ళీ సి మైనర్, మళ్ళీ చివరిలో సుశీల గారు జీవము నీవే అంత పాడి ఆపేసిన తర్వాత మళ్ళీ జీ మేజర్. ఓకేనా? సో ఇక్కడతో అయితే ఖచ్చితంగా పాట పూర్తయింది. మరి జీవము నీవే ఒకసారి వినేద్దాం, అక్కడతో ఆపేయచ్చు పాట. ఇప్పుడు సంతృప్తిగా పూర్తని చెప్పగలను. ఈ 8వ మరియు ఆఖరి భాగంతో పాట పూర్తయిపోయింది. వచ్చేది ఖచ్చితంగా వరుస సంఖ్య వర్గ ప్రకారం చేస్తాను. విన్నపం అయితే నిన్న భాగంలో చెప్పినట్టే చెప్తున్నాను. ఒక 2-3 రోజులు వదిలేయండి. ఎందుకంటే షార్ట్ వీడియోస్కి విపరీతంగా రిక్వెస్ట్లు ఉన్నాయి. కనీసం ఒక్క షార్ట్ వీడియోనే చేయాలి. 1-2 చేద్దాం అనుకున్నాను. ఒకటైతే ఖచ్చితంగా చేస్తాను. అది అయిపోయాక మళ్ళీ 3వ రోజున మళ్ళీ ఈ వరుస సంఖ్య విన్నపంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.